హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ పెసరపప్పు, తోటకూర, టమాటో అండి. మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలాగే తిన్నా కూడా మనం దీన్ని చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ దేంట్లోకైనా పెట్టుకోవచ్చు. దీనికోసం నేను ఒక 3 కట్టల తోటకూరనైతే తీసుకుంటున్నానండి. మంచిగా ఫ్రెష్గా ఉన్న తోటకూర తీసుకున్నారంటే దీంట్లో ఊరే నీటితోనే మనకు పప్పు ఉడికిపోతుంది, అంత బాగుంటుంది. ఇలా ఫ్రెష్గా ఉన్న తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక వాటర్లో 2-3 సార్లు కడిగిన తర్వాత తీసి స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెనైతే వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత దీంట్లోకి 4 పచ్చిమిరపకాయల్ని నేను వేసుకుంటున్నానండి. వీటిని స్లైసెస్లుగా చేసుకొని నేను వేసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కూడా ఇలా పొడవులా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు మనము వేయించుకోవాలండి. ఇవి కంప్లీట్గా రంగు మారి వేగవలసిన అవసరం అయితే లేదు. కొద్దిగా వేగితే తర్వాత దీంట్లోకి ఒక 2 చిటికెళ్ళంతా పసుపుని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఈ పసుపు కూడా వేగేటప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. అది కూడా పచ్చిదనం పోయి మంచిగా వేగాలి. ఇక్కడ ఇలా ఈ స్టేజ్లోనే మనము పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి కారణం ఏంటంటే మీద నుంచి ఆకు వేసేస్తే బాగా వేగిన ఉల్లిపాయ అయితే మాడిపోతుందండి. అందుకని ఇలా కాస్త ఉల్లిపాయ వేగినప్పుడు వేసేస్తే ఉల్లిపాయ అన్నది మాడకుండా మంచి రుచి వస్తుందన్నమాట. ఇలా అంతా వేయించుకున్న తర్వాత ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరనంతా ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఈ తోటకూర నేను మీడియంగా కట్ చేసుకొని అంతా క్లీన్ చేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. అంతా వేసేసుకొని దీనిపై నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకుంటున్నానండి. ఇక్కడ ఉప్పు వేయడం వల్ల తోటకూర మంచిగా ఉడికి అలాగే నీరు కూడా ఫామ్ అవుతుంది. వీటిలో కొద్దిగా చేదు అన్నది రాకుండా ఉంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా 10 నిమిషాల తర్వాత మనకు చూస్తే తోటకూర అన్నది మనం వేసిన దానికంటే సగం క్వాంటిటీలో అవుతుంది. ఇప్పుడు చూడండి కింద ఉల్లిపాయ అన్నది మాడకుండా ఎంత బాగా వచ్చిందో అలాగే ఎంత బాగా ఫ్రై అయిందో కూడా మనము చూసేయచ్చు. ఇదంతా బాగా కలిపేసుకొని అంతా మళ్ళీ ఒకసారి మూత పెట్టి తోటకూర అన్నది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడికేటప్పుడు నేను ఆల్రెడీ ఒక అరగంట ముందుగా పెసరపప్పుని నానబెట్టి పెట్టుకున్నానండి. నేను తీసుకున్న 3 కట్టల తోటకూర కోసం 1 కప్పు వరకు నేను పెసరపప్పుని కడిగి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ పర్ఫెక్ట్గా ఉడికిన తోటకూరలోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా అంతా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇక్కడ పెసరపప్పు మనము వేయించింది వేయట్లేదు, వేయించడానికే వేస్తున్నాము కాబట్టి తోటకూరతో పాటుగా ఇది వేగిపోవాలి. అందుకని మంచిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి చూసుకోవాలండి. తోటకూర అన్నది అలాగే మనకు పెసరపప్పు అన్నది మాడకుండా చూసుకోవాలండి. ఒకవేళ మాడితే మాత్రం కూర అస్సలు బాగుండదు. అందుకని మీరు చూసుకుంటూ ఇది అడుగు అంటకుండా మంచిగా పెసరపప్పు అన్నది వేగేలాగా చూసుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే పెసరపప్పు మంచిగా వేగి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మనకు తోటకూరలో ఇందాక ఉడికించినప్పుడు కాస్త నీరు ఫామ్ అయింది, కానీ ఇప్పుడు ఆ నీరు అన్నది పెసరపప్పు పీల్చేసుకొని మంచిగా వేగిపోయి ఉంటుంది. అందుకని మళ్ళీ కలిపి ఇంకొకసారి కూడా మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించామంటే పెసరపప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. నానబెట్టాము కాబట్టి ఇది ఇంత స్పీడ్గా మంచిగా ఉడుకుతుంది అలాగే వేగుతుంది. నానబెట్టిన పప్పు అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఒక అరగంట ముందు మీరు పెసరపప్పును నానబెట్టి పెట్టుకోండి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ముక్కలంతా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వీటికి తగ్గట్టుగా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నిటినీ ఇక్కడ వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీ మొత్తానికి సరిపడా ఉప్పుని ఇక్కడ వేసుకుంటున్నాను, అలాగే కారాన్ని కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ మనము ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే తోటకూర నుంచి ఊరిన నీటితోనే పెసరపప్పు
ఉడికిపోతుంది. అలాగే ఇప్పుడు టమాటాలు వేసాం కాబట్టి దీని నుంచి కూడా కాస్త వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు కూరకు ఇంకింత రుచి చేకూరుతుందనమాట. అందుకని ఈ టమాటాలు వేసిన తర్వాత అన్ని రకాల మసాలాలు వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే పప్పు అన్నది తోటకూరతో పాటుగా ఉంటుంది కాబట్టి అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే మంచిగా ఉడికిన టమాటాతో పాటుగా పప్పు కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ టమాటోనంతా కూరలో బాగా కలిపేసుకున్నారంటే మనకు కూర అయితే రెడీ అయిపోతుందండి. మంచి టేస్టీగా ఉంటుంది. మనం దీంట్లోని చపాతీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా పెట్టుకోవచ్చండి. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని మనము సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో మీరు తోటకూర పెసరపప్పు టమాటోని వండి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే వచ్చి నాకు ఈ వీడియోలో కింద కామెంట్ చేసి చెప్పండి కర్రీ ఎలా ఉంది అని. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని కూడా నాకు ఖచ్చితంగా అందజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎంతవరకు నచ్చింది అన్నది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బేవందన యూట్యూబ్ ఛానల్. మరి ఒకసారి మళ్ళీ వీడియోలో